80 ఫిఫ్త్ గేర్లో 180. ఆహా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే కదా, వీకెండ్ రైడ్ ఉంది. లాస్ట్ మంత్ అనుకుంటా వీకెండ్ రైడ్ అయితే చేసిరు హైదరాబాద్లో మోటోప్లెక్స్ నుంచి. చాలా బైక్స్ అయితే వచ్చినాయి, ఒక 20+ బైక్స్ అనుకుంటా, ఆప్రిలియా బైక్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక 30+ మాత్రం వస్తున్నాయి. ఆ గ్రూప్లో మాత్రం చూసినా, అది ఎంతవరకు వస్తారో నాకైతే తెలీదు. అండ్ మనం తొందరగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే అక్కడ నాగోల్ దగ్గర మీటప్ అయితే ఉంది. అండ్ ఈ సరౌండింగ్లో నాగోల్, ఇంకా ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి, ఈ సరౌండింగ్లో ఒక 3-4 బైక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర మీటప్ అయితే ఉంది. 5-10 కల్లా వాళ్ళందరూ ఉంటున్నారు. 5-6 అవుతుంటాయి. నాకు కాల్స్ వస్తున్నాయి, ఫోన్ వైబ్రేట్ అవుతుంది. నాకు అక్కడ తెలిసిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు, నాకు ఒక ప్రకాష్ బ్రో తప్ప ఇంకొవ్వరు తెలియదు. ఒక హెల్మెట్ ఉంది నాకు, MT రివెంజ్ 2 అని. ఆ హెల్మెట్ తీసేసి పాత హెల్మెట్కి సెటప్ చేసిన. నాకు ఆ హెల్మెట్ నచ్చట్లే, అందుకని పాత హెల్మెట్కి సెటప్ చేసిన. ఈ యాంగిల్ ఎట్లుందో ఏమో. హాయ్ బ్రో. హాయ్ బ్రో, మనోజ్. ఓకే, వెళ్దాం. నువ్వు కూడా కొనేసే జాకెట్ ఇక. అయితే 3 బైక్స్ అనమాట ఇప్పుడు టోటల్గా. ఇక్కడ 2 days బ్యాక్ అనుకుంటా కదా సర్వీసింగ్ ఇచ్చినావు. ఇద్దరం ఉన్నాం, మన ముగ్గురితో అదే రోజు అయింది. గైస్, ప్రకాష్ బ్రో అని చెప్పా కదా, ఇతనే ప్రకాష్ బ్రో, కరీంనగర్ నుంచి. సో ఇతను ఒక్కందే ఈ కలర్ బైక్. 5:20 అవుతుంది టైమ్. నాకు తెలిసి 6 o'clock అనుకుంటా ఇక అందరు స్టార్ట్ అయ్యేది. ఓ ఓ క్రేజీ మ్యాన్. ఎంతైనా సూపర్ బైక్ వస్తే క్రేజీ ఉంటుంది. చూద్దాం ముందు ముందు బైక్స్ మన లైఫ్లోకి వస్తే పోతే మనకు కూడా తెలీదు. సూపర్ బైక్ కళ్ళమ్మల నుంచి పోతే మాత్రం గాయస్ నిజంగా చెప్తున్నా, నాకైతే పిచ్చి లేస్తుంది. మనం ఎప్పుడు కొంటాం రా అని అనిపిస్తుంది. సండే రోజు గట్టిగా అవుతున్నాయి, చాలామంది బైకర్స్ కనిపిస్తున్నారు. రైడ్ ఎక్కడికో చెప్పలేను కదా, సిద్దిపేట అంట బ్రేక్ఫాస్ట్ రైడ్. ఇప్పుడు సిద్దిపేటకి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి బ్యాక్ అయిపోవడమే. తొందరగా అయిపోతుంది రైడ్. ఇదేమి అంత టైం అయితే కాదు, నాకు తెలిసి 11-12 వరకు రైడ్ అయిపోతుంది అనుకుంటా. రిటర్న్ బ్యాక్ అయిపోతుంది. మధ్యలో ఏమన్నా మీటప్ పెడతారేమో, ఫొటోస్ వీడియోస్. ఇప్పుడే తెల్లారుతుంది. టాప్ స్పీడ్ వీడియో చేస్తా అన్నా కదా, ఒక రోడ్ అనుకున్నా, ఖమ్మం రోడ్. అది 6 lane రోడ్, ఎక్స్ప్రెస్ హైవే లాగా ఉంటుంది. ఆ రూట్ బాగుంటుంది, ఆ రూట్ మీద ట్రై చేద్దామని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం ఈ బైక్ని డ్రైవ్ చేసినప్పుడు, అంటే టెస్ట్ రైడ్కి వచ్చినా కదా, ఇదే ఫ్లైఓవర్ పైన 160 స్పీడ్ అయితే క్రూజ్ చేసిన. ఫోర్త్ గేర్లో ఈజీగా 153. ఇంకా ఇది ఫ్లైఓవర్ కదా, కొంచెం ఎగిరేస్తుంది, తెలీదు ఇంకెంత స్పీడ్ వెళ్తుందో. ఆ గ్రూప్లో వీకెండ్ రైడ్ గురించి ప్లాన్ చేశారు కదా, బ్రేక్ఫాస్ట్ రైడ్ గురించి. సో ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రావట్లేరు అని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసం కాల్ కూడా వేసారు. 5:40 కల్లా ఇక్కడ ఉండాలని అన్నారు. నాకు తెలిసి 6:37 వరకు రైడ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు టైం కూడా 5:38 అవుతుంది. అలా అప్పుడే మనం మోటోప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం.
గాయస్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ గ్రూప్లో వచ్చేటప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి, అంటే సోలో అంటే సోలో అని చెప్పేసి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫామ్ ఫిల్అప్ చేసి ఇంకా మన లైసెన్స్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ రైడ్లో వచ్చిన చాలామంది, ఒక మస్తు మంది రైడింగ్ గేర్ వేసుకొని అయితే వచ్చారు. మంచి మంచి హెల్మెట్స్ ప్లస్ జాకెట్స్, ఇట్లా ఉండాలి రైడ్ అంటే. ఏంది ఫ్యూయల్ స్టాపా? కొట్టించుకుంటాపా. అదే చాలామంది ఉన్నారు, అవసరమా అని ఆలోచిస్తున్నా. సరేపా, ఎవ్వరు జూరు. థ్యాంక్ఫుల్ 1200 సార్, 1200కి ఫుల్ అయిపోయింది. చలో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరు ఫ్యూయల్ కొట్టించుకున్నారు. ఇట్లా రైడ్ చేయడం వల్ల పబ్లిసిటీ గట్టిగా అయిపోతుంది. పబ్లిక్ రియాక్షన్ మాత్రం మామూలుగా లేదు. ఎవరు కూడా బైక్స్నే చూస్తారు. లైక్ తెలుగుని వాళ్ళకు కూడా తెలుస్తుంది ఆప్రిలియా. చాలామందికి ఆప్రిలియాలో స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయని తెలియదు. దాంట్లో ఓన్లీ స్కూటీస్ మాత్రమే చూసారు చాలామంది. వెస్పా, ఇంకా 150cc, 125cc కూడా ఉన్నాయి. తెలిసింది వాళ్ళ స్కూటీస్ ఒకటే, కానీ స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది 457. ఇంకా మన ఇండియాలో అవైలబుల్ ఉంది 660 ప్లస్ అట్లనే V4 బైక్స్ ఏంటంటే చాలా రేర్గా ఉన్నాయి. బండి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది కూడా 660 కూడా, RS 660 19 lakhs 20 lakhs ఉంటుంది అది బైక్. 660cc కిందికి వస్తుంది, కానీ అది వచ్చేసి సేమ్ దీనిలానే ప్యారలల్ ట్యూన్, కాకపోతే దాని టార్క్ అండ్ ఇంజన్ పవర్ చాలా హై ఉంటుంది. ఏంటి భయ్ అట్లా సిగ్నల్స్ ఇవ్వాలా? ఇందాక చెప్పినప్పుడు ఇన్లే, క్లాస్ చెప్పినట్టు చెప్పినారు, సిగ్నల్స్ ఇచ్చుకోవాలి ఒకరికొకరు. ఇందాకే చూపించా కదా మోటోప్లెక్స్కి MD అనమాట, కూకట్పల్లి మోటోప్లెక్స్కి. షోరూమ్ నుంచి బైక్స్ ఎవరికైతే డెలివరీస్ ఇస్తారో వాళ్ళకు గ్రూప్ క్రియేట్ చేసి ఆ షోరూమ్ నుంచి ఆ బైకర్స్ని వీకెండ్ రైడ్స్ పెట్టి బయటికి వెళ్ళడం ప్లాన్ క్రేజీ ఉంది. ఈ పిజ్జా హౌస్ దగ్గర టీ బ్రేక్ అంట. చలో ఓకే 180 ఫిఫ్త్ గేర్లో 180. ఇంకా చూద్దాం. ఇంతసేపటి నుంచి ఇప్పుడు రోడ్ దొరికింది మనకి. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. రంగనాయక సాగర్ అంట ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్. రంగనాయక సాగర్కి అయితే వచ్చేసినాం. ఎన్ని బైక్స్ ఉన్నాయి చూడండి గైస్. ఇది మన లైనప్.
ఇక్కడ నుంచి అక్కడి వరకు బైక్స్. రంగనాయక సాగర్ వాటర్ ఏం లేవు ఎక్కువ. సౌండ్ ఎట్లా వస్తుంది? ఆహా, అది క్రేజీ వస్తుంది బ్రో. అందుకని చేస్తుందా? ఇప్పుడైతే 150 ఈ రూట్లో 150. దానికి క్విక్ షిఫ్టర్ ఉందా? అవునా, అందుకని చిన్న సౌండ్ వస్తుంది. వెళ్దాంపా, అక్కడ వ్యూ బాగుంది అక్కడ. ఆహా గాయ్స్, వ్యూ చూడండి. ఇక్కడ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది వ్యూ ఇక్కడ. నైస్ 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 వ్యూ. అయ్యో, దీని లోపలికి వెళ్తున్నారు. అయితే మనం కూడా పోదాం. ఇక్కడ ఇప్పుడు ఆ బైక్ ఉన్న ప్లేస్లో కూడా వ్యూ బాగుంది. దీంతో ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం వీడికి వచ్చి. ఇప్పుడు ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయాలి. ఓకే, ఈజీగా ఉంది, కొంచెం పవర్ఫుల్గా ఉంది థ్రాటిల్ ఇస్తుంటే. ఇదేంది విలే అయిపోతుంది డైరెక్ట్. ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వీకెండ్ రైడ్స్కి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. రైడ్ అయితే అయిపోయింది.